సమ్మర్ వెకేషన్ కదా ఫ్రెండ్స్. అంటే ఈ సమ్మర్ వెకేషన్లో మేమైతే ఫ్లైట్ అయితే హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. ఫ్లైట్ జర్నీ ఇస్తాం స్నోఫాల్స్ అవి వాచింగ్ చాలా చాలా ఏమైతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు కిడ్స్ కిరాక్. సో ఈరోజు అయితే మేమైతే ఫ్లైట్తో అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం సమ్మర్ వెకేషన్ కాబట్టి. ఇప్పుడే ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో చూడండి గైస్, అంత గ్రీనరీగా ట్రీస్, వావ్ అదే మెయింటైన్ చేస్తున్నారు గైస్. ఇది ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు. మనకు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుండేది. ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి చూస్తుంటే పదే ఉంది కదా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము పార్కింగ్ టోకెన్కి అయితే వెళ్తున్నాం. ఏడే పార్కింగ్ టోకెన్ మళ్ళీ రిటర్న్లో పే చేయాలి. సో అంత క్లీన్గా నాకు ఏమర్థం కాదు. క్లీన్ సరే, ఇక్కడైతే దిగాదో ఎక్కాలో నాకు అర్థం కాలేదు. ఐ థాట్ ఎక్కాలి, ఇక్కడే ఉండాలి, కూర్చొనే ఉండాలి. యాస్ ఐఎమ్ రైట్. చూడండి గైస్ ఎలా పెంచుతున్నాడు. హార్డ్ వర్క్ కూడా అంతే ఉంది. సో గాయస్ ఎంటర్ అయిపోతున్నా. ఇంకా కొంచెం ముందుకే ఈ కారు పెట్రోల్ అయిపోకపోతే చాలు. అసలు చాలా దూరం ఉంది ఎయిర్పోర్ట్ తిరుపతిలో. కమోన్ 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 ఎంటర్ అయిపోయాం, ఎంటర్ అయిపోయాం, ఎంటర్ అయిపోయాం. ఇదే కాయస్ ఎయిర్పోర్ట్ ఉంది కదా. అక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అలాగే అది కూడా అదే ఎంట్రీ.
చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. అదిగోండి, మీకు కనిపించకపోతే జూమ్ చేసి చూపించాను. అదిగోండి, ఎయిర్పోర్ట్ ఎంట్రీ టికెట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే లగేజ్ వేసుకొని అయితే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాను. సో గాయస్, ఇప్పుడైతే మనమైతే ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఆధార్ కార్డ్స్, ఐడి కార్డ్స్, అలాగే మన టికెట్స్ అన్నీ చెక్ చేసి అయితేనే లోపలికి పంపిస్తారు. ఫ్రెండ్స్, మా తాతయ్యకి అయితే నేనైతే బాగా చెప్పాను. నేనైతే లోపలికి ఎంటర్ అయిన వావ్, అది చూడండి గాయ్స్, స్వర్గంలా ఉంది ఎయిర్పోర్టు. సో గాయ్స్, ఇప్పుడైతే మనమైతే ఏదో మిషన్ దగ్గరికి వెళ్ళాలి, బ్యాగ్స్ చెక్ చేసేది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ మిషన్లో అయితే అన్నీ చెక్ చేస్తారు. సో మనమైతే పిస్టల్స్ కానీ గన్స్ లాంటివి ఏవి తీసుకోకూడదు, హ్యామర్స్, యాక్సెస్ ఇవేవి తీసుకెళ్ళకూడదు. ఇక్కడైతే ఎంత క్లీన్గా ఉందో మీరు పోయినసారి చూసారు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే లగేజ్ చెకింగ్ అయితే అయిపోయింది. నేనైతే బ్యాగ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియట్లేదు. సో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకైతే తెలిసింది ఎక్కడికి వెళ్ళాలి. మా డాడీ చెప్పాడు, ఇక్కడ నుంచి అయితే బోర్డింగ్ పాస్కి వెళ్ళాలి. మధ్య ఎలివేటర్ ఉంది కాదు, అలాగే మిషన్ ఇంకోసారి చెక్ చేస్తారు, అంటే ఫ్లైట్లో వేసేస్తారు. ఫ్రెండ్స్, ఎక్కడైతే మనమైతే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం, పెద్ద లగేజెస్ ఏవైతే ఉంటారో అవన్నీ ఫ్లైట్లో వాళ్ళే పంపించేస్తారు. చిన్న లగేజెస్ ఏమైనా ఉంటే మనం క్యారీ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే వాష్రూమ్కి వెళ్ళైతే అక్కడ కొంచెం సేపు అయితే కిడ్జన్ ఆడుతున్నా. మమ్మీ అయితే పిలిస్తే నేనైతే వెంటనే వెళ్ళిపోయా. ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ చెక్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నేను ఎంత ఎక్సైటింగ్ ఉన్నాను, ఎందుకంటే ఇక్కడే కదా ఫ్లైట్ ఎక్కేది. ఇక్కడైతే ఏం అలో చేయరు గాయ్స్, అసలు ఏం అలో చేయరు. చివరికి పెన్సిల్ అయినా ఫోన్స్ అయినా ఏం అలో చేయరు. సో ఫ్రెండ్స్, అవన్నీ అయితే చెక్ చేసి అయితే పంపించేస్తారు. ఇక్కడైతే మనమైతే మన టికెట్స్ చూసి మనమైతే వెళ్ళాలి. ఇంక పైకి వెళ్ళటమే, అక్కడ నుంచి ఫ్లైట్లో వెయిట్ చేయటమే. బాయ్, ఫ్లైట్ కలుస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే ఎస్కలేటర్లో అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫైనల్గా అయితే అన్ని చెక్ పాయింట్స్ అయిపోయాయి. సో గాయస్, ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ వెయిట్ చేయటమే. బాగా ఆకలి వేస్తుంది గాయస్, పైకి ఏదో ఒకటి తినాలి. సరే బాయ్ గాయస్. పైకి వచ్చేసాం. అక్కడ ఫ్లైట్ ల్యాండింగ్ అయితే అది చూపిస్తాను మీకు. సో గాయస్, బాయ్. ఫ్లైట్ అయితే వచ్చేసింది. నేనైతే ఎక్సైటింగ్గా ఉన్నాను. మామూలుగా అయితే స్కూల్ లాగా అయితే ఇలా క్యూలో దూరిపోతాను, కానీ ఎయిర్పోర్ట్ కదా, చేస్తే తప్పు కదా, అందుకని అయితే జనరల్ క్యూలో అయితే నిల్చున్నాను. సో గాయ్స్, ఫ్లైట్ అయితే వచ్చిందన్నమాట. సో ఇప్పుడైతే క్యూలో వెళ్తున్నా. నా టికెట్ అయితే తీసుకున్నాను. ఇదేదో బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఓకే గాయ్స్, ఇదైతే బ్రిడ్జ్లా ఉంటుంది, అదే మా ఫ్లైట్. సో గాయ్స్, ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను. చూడండి గాయ్స్, కంటైనర్స్. అక్కడ వెళ్ళిన తర్వాత కొంతసేపటి తర్వాత అయితే మనమైతే పైన అయితే ఎగురుతాము. గాయ్స్, ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. చూడండి, క్లీన్గా ఉంది. చూడండి, మనకు అన్ని సర్వీసెస్ మనం ఒక్క పని చేసుకోవచ్చా. అక్కడైతే ఇండిగో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. ఇప్పుడైతే నేనైతే మా ఫ్లైట్లో అయితే కూర్చున్నాను. నేను నాది విండో సీటు.
సో ఇప్పుడైతే ఫ్రెండ్స్, మా మమ్మీది విండో సీటే, మా నాన్నమ్మది విండో సీటే. పాపం మా అత్త నాకు విండో సీట్ ఇచ్చేసింది. సరే, సో అక్కడైతే మా నాన్నమ్మ ఉన్నాను. సో టేక్ ఆఫ్ అయ్యిందో లేదో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి అన్ని సీట్ బెల్ట్ ఇవన్నీ ఎలా పెట్టుకోవాలో అనేది ఎయిర్ హోస్టెస్ చెప్తారు. అసలు స్టార్ట్ అయిపోయింది. సోగా వెనక్కి తిరిగి తర్వాత అయితే మనమైతే ల్యాండ్ అవుతాం. ఫ్రెండ్స్, పైన అయితే కొన్ని విలేజెస్ కనిపిస్తాయి. పైనుంచి అయితే చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ చూడటంలో ఉండిద్ది చాలా పెద్దది అది. సో బాయ్ ఫ్రెండ్స్. ఈ చార్ట్లో అయితే అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి.
పబ్లిక్ క్రౌడ్స్ ఎయిర్ హోస్టెస్ మనకైతే ఫుడ్ ఇస్తున్నారు. ఏంటో చూద్దాం. వావ్, వెజ్. ఓకే గాయ్స్, నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది తినడానికి. ఓకే, నేనైతే ఓపెన్ చేస్తున్నా. నాకైతే ఓపెన్ చేయడానికి అయితే రాలేదు. అంటే ఓపెన్ చేసిరా అని అయితే అదైతే నాకు ఎలా ఓపెన్ చేయాలో చెప్పింది, కానీ నాకు రాలేదు. అప్పుడు మా అత్త నాకైతే ఓపెన్ చేయించింది. సో చూద్దాం ఎలా ఉంటుందో ఆ రోజు. ఓకే, మా అత్త అయితే ఓపెన్ చేస్తుంది. ఇంక చేతిలో స్పెక్స్ అందుకని నేనైతే ఆడ పెట్టేసాను. సో అయితే మా అత్త అయితే నాకైతే ఓపెన్ చేయించింది. వావ్, భలే ఉంది గాయ్స్, భలే ఉంది. మీకు ఇస్తున్నా, తినండి. గాయ్స్, భలే ఉంది కదా. అలాగే ఇంకో ఎయిర్ హోస్టెస్ మనకైతే వాటర్ ఇస్తున్నారు కదా. అప్పటి నుంచి చల్లారుతున్న వాటర్ లేవని. ఎప్పుడైతే నేనైతే తినేసాను, అట్లయితే క్లీన్ చేస్తుంది. నేనైతే ఇప్పుడైతే వాటర్ ఫుల్ తాగేసా.
राजीव अंतर्राष्ट्रीय एयरपोर्ट पर आपका स्वागत है। बहादुर सभी ऑफिसर्स से जनरली इस फ्लाइट में विमान के सफर दुनिया अपने निर्धारित परिवार में और समान खुश ना मिले। हैदराबाद में हमारे पास 40 मीटर का No entry, no entry, no entry. We can entry, we can entry. बड़ी एयर इंडिया नेटवर्क और पार्टनर एयरलाइंस की उड़ानों पर आगे जाने वाले अतिथि खासकर राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट when outside the hand baggage when requested unidentified baggage will ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే ల్యాండ్ అయిపోయినా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా బయట క్యాబ్ బుక్ చేసుకొని అయితే హోటల్కి వెళ్ళాలి. వావ్! శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది గాయ్స్. అలాగే చాలా క్లీన్గా, అలాగే చాలా బాగుంది, అలాగే చాలా పెద్దదిగా కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. అండ్ దెన్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో రామోజీ ఫిల్మ్ సిటీలో కలుద్దాం. బాయ్.